మధ్యమైతే ద్వేషాపహం. నేను ఎవరిని ద్వేషింపను, ఎవరి ఎడ పక్షపాతము చూపను. మరి భగవంతుడు దేవుడు ఎవరిని ద్వేషింపడు, అదేవిధంగా ఎవరి పట్ల పక్షపాతము చూపడు. నేను అందరి పట్ల సమానంగా ఉంటాను, కానీ కండిషన్, కానీ నాకు భక్తితో సేవ చేసేవాడు మిత్రుడై, భగవంతుని మిత్రుడై నాలోనే ఉంటాడు. భగవంతునితోనే నేను కూడా అతనికి మిత్రుడై ఉంటాను. క్లియరా? తండ్రి ఉంటాడు, ఆ తండ్రి అందరి పిల్లల్ని సమానంగా చూస్తాడు. కానీ ఏ బిడ్డ అయితే ఆ తండ్రిని మంచిగా విని చక్కగా ముందుకి ఫాలో చేస్తాడో, నేచురల్గా ఆ తండ్రికి ఆ బిడ్డ పైన స్పెషల్ ఇంట్రెస్ట్ అవుతుంది. సేమ్ అదే ప్రిన్సిపల్. ప్రభుపాదుల వాళ్ళు 2 ఎగ్జాంపుల్స్ ఇస్తారు. వర్షం ఉంది కదా, మేఘాలు వర్షాన్ని అన్ని చోట్ల కురిపిస్తారు. సముద్రం పైన వర్షం పడుతుంది, నది పైన వర్షం పడుతుంది, భూమి పైన వర్షం పడుతుంది, బంజర భూమిలో వర్షం పడుతుంది, బండ పైన వర్షం పడుతుంది. సో ఆ వర్షము అన్ని చోట్ల సమానంగా, ఇక్కడ బండ ఉంది, ఆడ వర్షం పడితే ప్రయోజనం లేదనేసి మేఘం ఏమన్నా వర్షం కురిపించదా? లేదా దానికి ఇది లేదు. సముద్రం పైన వర్షం పడితే ప్రయోజనం ఏమన్నా ఉందా? ఉండదు. ఈవెన్ బంజరు భూమి పైన కూడా వర్షం పడుతుంది. ఎక్కడైతే నార్మల్ మామూలుగా ఉండే నేల పైన పడుతుందో ఆ వర్షము దాని ద్వారా ఏం జరుగుతుంది? వెజిటేషన్ అంటే చెట్లు మొక్కలు అన్నీ పెరగడం మొదలుపెడుతుంది. ఇప్పుడు మేఘము అన్ని చోట్ల సమానంగానే వర్షం కురుస్తుంది, కానీ ఎక్కడ బండ దాన్ని తీసుకునే కెపాసిటీ దానికి ఉండదు. బంజరు భూమి తీసుకుంటుంది, కానీ దానికి రెస్పిరేషన్ ఉండదు. నార్మల్ ప్లేస్ అది వర్షం తీసుకొని దానివల్ల మొక్కలు గిక్కలు పెరుగుతుంది. అదేవిధంగా భగవంతుడు అందరిపైన సమానంగా ఆయన యొక్క కృప అనే వర్షాన్ని కురిపిస్తాడు. ఆ క్యాండిడేట్ ఎవరైతే దాన్ని తీసుకుంటారో వాళ్ళపైన డిపెండ్ అవుతుంది, భగవంతుడి పైన డిపెండ్ అవుతుంది. మనం ఏ విధంగా భగవంతుడి కృపణ తీసుకుంటాం మనం. అది ఇంకా ఇంకొక ఎగ్జాంపుల్ వాళ్ళు చెప్తారు. సూర్యుడు అన్ని చోట్ల ఏమని కాస్తుందా? అన్ని చోట్ల సూర్యుడు ఎండనిస్తాడు. మనము ఎండలోకి వెళ్ళి మనం తీసుకోవాలి. మనం లోపల కూర్చొని ఎండ రాలేదని సరే ఎండ మన దగ్గర రాదు, అది పడాల్సి పడుతుంది. మనం బయటకు వెళ్ళాలి అంటే ప్రయత్నం మన చేతిలో ఉండాలి. అదేవిధంగా భగవంతుడు ఎవరిని ద్వేషింపడు, ఎవరిని పక్క ఎవరి సైడు పక్షపాతం చూపించడు, కానీ అందరి పట్ల సమానంగా ఉంటాడు. కానీ ఎవరైతే ఆ భగవంతుని కృపకు పాత్రలు అవుతారో, అంటే ఏ విధంగా భగవంతునికి భక్తితో సేవ చేసాం. ప్రభుపాదుల వాళ్ళు అక్కడ భజంతి దివ్యమైన సేవ చేస్తారు. ఇది ఆర్డినరీ సర్వీస్ కాదు. మనం బయట చూస్తే అన్నదానాలు చేస్తూ ఉంటాం, ఇంకొకటి చేస్తూ ఉంటాం, అలాంటిది కాదు. ఈ దివ్యమైన ప్రేమ భక్తి సేవ. ప్రభుపాద ఇంగ్లీష్లో డివోషనల్ సర్వీస్ అంటే లవింగ్ డివోషనల్ సర్వీస్. భక్తి అంటే లవింగ్ డివోషనల్ సర్వీస్ అంటే ప్రేమపూర్వక భక్తి సేవ, దాని భక్తి అంటే ప్రేమపూర్వక, ప్రేమతో భగవంతునికి అందించే సేవలు ప్రేమపూర్వక భక్తి సేవ, దాని భక్తి అనేసి ప్రభుపాద ఇంగ్లీష్లో పర్పస్ మెచ్యూర్డ్ ఇంగ్లీష్ పుస్తకాలు ఉన్నాయి కదా, దాంట్లో లవింగ్ డివోషనల్ సర్వీస్ అనేసి ప్రభుపాదలో రాస్తూ ఉంటారు. సో ఆ భగవంతుడు, ఆ భగవంతుని యొక్క భక్తులు ఎవరిని తక్కువ ఎక్కువ అని చూడరు. కానీ ఒకటే ప్రిన్సిపల్ ఏమంటే, ఆ భగవంతుడు కానీ భక్తులు కానీ ఎవరైనా చెప్పారు, దాన్ని ఎవరైతే సీరియస్గా తీసుకొని
ప్రాక్టీస్ చేస్తూ ముందుకు పోతూ ఉంటే వాళ్ళ స్పెషల్ ఇది అనేది ఉంటుంది. నేను 100 సంవత్సరాల నుంచి వస్తూ ఉన్నాను, నన్ను పట్టించుకోవడం లేదు, వీళ్ళు కొత్తగా వచ్చారు, చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, అది నీ ప్రాబ్లం, వాళ్ళ ప్రాబ్లం కాదు, నీ ప్రాబ్లం కాదు. 100 సంవత్సరాలుగా వస్తున్నావు, నువ్వు జపం చేస్తున్నావా? చేయడం. సేవ చేస్తున్నావా? చేయడం. వస్తున్నావు, ఏం చేస్తున్నావు? ఒకసారి మనం అంటారు, నేను 8 సంవత్సరాలుగా వస్తున్నాను, ఇది గురించి ఫస్ట్ చాలా ఆనందంగా ఉంది, ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు నాకు ఆనందం రావట్లేదు. ఏమైంది? మనం మంచి ఇక్కడికి వచ్చి మన బిజినెస్ ఏంటి, మనం ఏం చేయాలని మర్చిపోయాం. మనం ఎందుకు వచ్చాము, మనం ఏం చేస్తున్నాం మనం మర్చిపోయాం. మనం ఇంకో డైరెక్షన్లో పోతున్నాం. సో మనం ఎప్పుడైతే అపరాధాలు చేస్తూ తప్పులు పడుతూ ఈ విధంగా ముందుకు పోతుంటే మనం కిందికి దిగజారిపోతూ ఉంటాం, మన కిందికి పతనమైపోతూ ఉంటాం. జనరల్గా ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నంత వరకు మనందరికీ అసూయ, ద్వేషము, క్రోధము, కామము ఇవన్నీ ఉంటాయి. ఈ అసూయ, ద్వేషం ఇవన్నీ వచ్చి ఎక్కడ చూపించి అక్కడ చూపించాలి. ముందు పొందడానికి పదాలు చేయాలి, సో ఇంకోటి చేయాలి, ఇంకోటి చేయాలి. అప్పుడు ఏమవుతుంది? భగవంతుడు అన్ని చూస్తూ ఉంటాడు, మనలో ఆనందం ఉండదు. మనం ఏమంటే కర్ణుడు మెంటాలిటీ, కర్ణుడు మెంటాలిటీ. కర్ణుడు ఎప్పుడైతే ఆ రథము భూమిలో కుంగిపోయిందో భగవంతుడు కృష్ణుడు అర్జునుడు చెప్తున్నాడు, అర్జున ఇది మంచి వేసేయాలి. కర్ణుడు ఆగు కృష్ణ, ఏం చెప్తున్నావు నీ శిష్యునికి? ఇది అధర్మం కదా, నా రథము భూమిలో కుంగిపోయింది, ఈ సమయం నేను నిర్వస్తనగా వచ్చి దాన్ని తీస్తుంటే ఫినిష్ చేసే అంటున్నావు. నువ్వు ధర్మానికి కటిక నువ్వు అధర్మంగా చెప్తున్నావే. కృష్ణుడు నవ్వి, ఇప్పుడు గుర్తుకొస్తాను ధర్మము, ఇప్పుడు గుర్తుకొస్తాను ఈ ధర్మం. ఆ రోజు ద్రౌపది వస్త్రాన్ని ఎవరు ఐడియా ఇచ్చింది, దుర్యోధనకి ఎవరు ఐడియా ఇచ్చింది? ఆమె బట్టలు ఇప్పేసి తొడపైన కూర్చొని ఎవరు ఐడియా ఇచ్చింది? అప్పుడు గుర్తురాదు ధర్మము. అభిమన్యుడు ఒక పిల్లగాడు 16 ఏళ్ళ వయసు అవ్వడం, వెనుపోటు వచ్చింది ఎవరు? ఫస్ట్ ఎంతమంది? 7 మంది చుట్టి చంపారు కదా, అప్పడాల గుర్తు ధర్మం. మన దాకా వస్తేనే మనకు అప్పుడు గుర్తుకొస్తా అన్నీ, లేకపోతే మనకి అది గుర్తురాదు. ఎందుకంటే కర్ణుడు మెంటాలిటీ. సో ఇట్లా అని చెప్పేంత స్థిరంగా లేదు. అదేవో మన అది ఒక ల్యాబొరేటరీ పోతే ఈ ఫ్లెక్స్ తయారు చేయకపోతే భక్తులు రమ్మచ్చాం, అరే మీరు చదవలేదు మోస్ట్లీ జన్మాష్టమి టైం చూసి నీ మధ్య కనిపించలేదంటే వస్తాం, టైం రాని, టైం ఏంటి పోయేదంటే టైం వస్తారే కొద్దిగా 9-4 అయితే టైం రాని. అరే బాబా మన మంచి కార్తీక ఫెస్టివల్ చేస్తారు, రాలేదే చేస్తున్నాం. అదొకటి కానీ రావాలని ఉంది, మంచిగా ఉంది, భగవద్గీత వినాలని ఎక్కడా ఉంటుంది. సాయంత్రం పూట మంచిగా భగవద్గీత చెప్తారు, మన మంచి ప్రసాదం రావాలనుకుంటుంది. కానీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏమయ్యా ప్రాబ్లమ్స్? ఇక్కడే ఉంది చిన్న ప్రాబ్లం అంటే మీతో, మీరు గురువు, మీతో ఏం ప్రాబ్లం ఉంది? ఉంటే కొంతమంది ఎవరయ్యా అంత భక్తులు ఉన్నారు, భక్తులాగా ఉన్నారు, తెలుగా పెట్టుకుంటారు, అంత పైన మారుతుంది కానీ బుద్ధి మారడం లేదు. అక్కడ భక్తులు భగవంతుడు నామం జపం చేస్తున్నారు, ఆ మాట అంతా అపరాధం అవుతుంది, దేవుడు కూడా సహించడం. పోలేండి తెలియదు వస్తుంది, నీకు తెలిసి వస్తుంది, నేను చూస్తున్నాను ఓ మై గాడ్ ఇలా ఉంటుందా, మన దాకా వస్తే అప్పుడు మనకు అర్థమవుతుంది. అట్లా క్షిప్రం భవతి ధర్మాత్మా శాశ్వశాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజాని నమే భక్త ప్రమిష్యతి. కౌంతేయ, ఓ అర్జున, ప్రతిజాని లోకానికి డిక్లేర్ చేయాలి, ప్రతిజ్ఞ చేయాలి. ఏమది? నా
లేదు, మే నా యొక్క భక్తుడికి ప్రమిష్యతి నాశనం ఉండదు. కృష్ణుడు భక్తుడికి నాశనం ఉండదు. క్షిప్రం అతి తొందరగా భవతి వస్తాడు ఎక్కడికి? ధర్మాత్మలో పడు. మళ్ళీ శాశ్వశాంతి నిగచ్చతి, శాశ్వతమైన శాంతిని పొందుతాడు.